ఈరోజు మేము ఇంట్లో కూల్ కేక్ చేస్తున్నాం. దీనికోసం 1 కప్ షుగర్ పౌడర్ చేసుకోవాలి. నేను కేక్ చేసి చాలా డేస్ అవుతుంది. ఈరోజు కేక్ చేయడానికి రీజన్ మా రబ్బు ఇంకా సోహెల్. వీళ్ళకి కేక్ తినాలి అని బేకరీ వెళ్దాం అంటుంటే నేను ఇంట్లోనే చేస్తా, నాకు వచ్చు అని నేను ఇంట్లోనే రెడీ చేస్తున్నా. దీనికోసం కావాల్సిన ఐటమ్స్ మైదా, సోడా, షుగర్ పౌడర్, ఆయిల్, ఎగ్స్ ఇంకా కోకో పౌడర్. మైదా, సోడా, షుగర్ పౌడర్, ఆయిల్ అండ్ ఎగ్స్, కోకో పౌడర్ ఇవన్నీ ఒక బౌల్లో వేసి మంచిగా మిక్స్ చేసుకోవాలి. అండ్ మైదా అనేది మనం చాలా మంచిగా అనేది జల్లి చేసి పెట్టుకోవాలి. ఆ తర్వాత మనం కోకో పౌడర్ వేసుకోవాలి ఇందులో. అండ్ ఇంచ్ సాల్ట్ కూడా వేసుకోవాలి, ఎందుకంటే కేక్ అనేది చాలా బాగా బేక్ అవుతుంది. అండ్ నేను ఈ కేక్ మహారాష్ట్రలో నేర్చుకున్నాను. అండ్ ఈ కేక్ నేర్చుకోవడానికి నాకు 3 days పట్టింది. అండ్ దీనికోసం నేను ఫీజు కూడా పే చేశాను. సో ఇంట్లో నేను చాలా ట్రై చేశాను, కానీ ఈరోజు మా రబ్బు వాళ్ళ కోసం నా చేతుల మీద కేక్ చేయాలి అనేసి కేక్ రెడీ చేస్తున్నాం. అండ్ ఈ టేస్ట్ ఎలా వస్తుందో చెక్ చేయాలి. అండ్ నేనైతే సక్సెస్ అవుతుంది అనుకుంటున్నా. అండ్ మీరు కూడా చూడండి ఫైనల్గా లాస్ట్కి ఏమవుతుంది అని. చూసారు కదా. అండ్ దీంట్లో సోడా వేసుకోవాలి అండ్ ఆయిల్ కూడా వేసుకోవాలి. ఎగ్స్ అనేటివి మేము ఎగ్ వైట్ అనేది పక్కకి పెట్టేసాం, ఎందుకంటే ఇంట్లోనే క్రీమ్ రెడీ చేయడానికి కోసం. అండ్ ఇందులో కోకో పౌడర్ కూడా వేసి మేము చాక్లెట్ కేక్ అనేది రెడీ చేస్తున్నాం. ఇక్కడైతే మా లడ్డు ఎప్పుడెప్పుడు కేక్ తినాలా అని చూస్తూ ఉన్నాడు. అండ్ మా మామీ అయితే ఈ కేక్ సక్సెస్ అవుతుందా లేదా అని ఈగల్గా వెయిట్ చేస్తుంది. అండ్ ఫైనల్గా అయితే ఏం జరిగిందో మీరు ఈ వీడియో లాస్ట్ వరకు వెయిట్ చేసి చూడాలి. అండ్ ఇందులో పాలు వేస్తే కేక్ అనేది ఇంకా ఫ్లఫీగా వస్తుంది. అండ్ నేనైతే చాలాసార్లు ట్రై చేశాను, ఈ కేక్ చాలాసార్లు సక్సెస్ అయింది. అండ్ ఈ టైం ఎప్పుడో ఎలా వస్తుందో చూడొద్దాం. ఇందులో వెనిలా ఎసెన్స్ కూడా వేసుకోవాలి. మేము ఏంటంటే ఇంట్లోనే విప్పింగ్ క్రీమ్ ట్రై చేద్దాం అనేసి ఎగ్ వైట్ అయితే సపరేట్గా పెట్టాం. అండ్ విప్పింగ్ క్రీమ్ ఎలా హోమ్మేడ్లో చేయాలి అనేసి మేము మీకు నెక్స్ట్ వీడియోలో చెప్తాం. దానికోసం మీరు ఈ వీడియోకి చాలా లైక్స్, కామెంట్స్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకొని ఉండి మాకు కొంచెం సపోర్ట్ ఇవ్వండి. ఈ ఐటమ్స్ అన్ని బౌల్లో వేసుకొని అండ్ అన్ని మిక్సింగ్ చేయాలి. ఎలా చేయాలి అంటే కట్ మెథడ్లో స్మూత్గా మిక్స్ చేయాలి. అలా అయితే మనకి కేక్ చాలా ఫ్లఫీగా అండ్ మంచిగా వస్తుంది. అండ్ ఇందులోనే టేస్ట్ కూడా డిపెండ్ అయి ఉంటుంది. మీకు బీటర్ ఉంటే బీటర్ కూడా యూజ్ చేయొచ్చు. అండ్ మీరు చూస్తున్నారు కదా, ఇలా ఫామ్ అవ్వాలి కేక్ అనేది. అండ్ ముందుగానే నేను కేక్ కోసం కేక్ బౌల్ తీసుకున్నాను. అందులో బటర్ పేపర్ కూడా కట్ చేసి పెట్టాడు చూడండి. అండ్ ఇది ఇందులో వేసుకొని చాలా మంచిగా స్ప్రెడ్ అయ్యేలాగా చేసుకోవాలి. A few moments later. చూసారు కదా, మా కేక్ అయితే చాలా ఫ్లఫీగా వచ్చింది. అండ్ కూల్ కేక్ కోసం మేమైతే కట్ చేసాం. అండ్ దీనికోసం షుగర్ సిరప్ అనేది ముందుగానే రెడీ చేసుకొని పెట్టుకున్నాం. అండ్ ఇక్కడ మేము విప్పింగ్ క్రీమ్ రెడీ చేసుకొని కేక్కి చాలా బాగా అప్లై చేసాం. ఫినిషింగ్ అయ్యాక ఒక 1 hour వరకు ఫ్రిడ్జ్లో మనం పెట్టాలి. ఆ తర్వాత ఫ్రిడ్జ్లో నుంచి తీసాక మనం దీనిపైన కోకో పౌడర్ వేసుకున్నాం, ఎందుకంటే మా దగ్గర టైంకి జెల్ లేదు. సో అంటే ఇంకొన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. A few moments later.